మీడియాలో చూపించలేదు కదమ్మా. అంతా బీఆర్ఎస్ కమ్ముడు పోయినట్టు ఒక్కళ్ళు కూడా చూపించలేదు కదా. ఐడియా అధికారులే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా. ఒక సోషల్ మీడియాలో వస్తుందా? ఒక మీడియాలోకి వస్తుందా? ఏపీలోకి మళ్ళీ ఎక్కడ కూడా మీడియాలన్నీ బీఆర్ఎస్ కమ్ముడు పోయినట్టు అవేమి చూపించలేదు. ఎంత అభివృద్ధి చెందింది కుక్కటపల్లిది, ఎంత అందంగా ఉంది. దుర్గం చెరువు కాలువ ఎంత మురికిగా ఉండేది. ఆ రోడ్లో రావాలంటేనే కంపు కొట్టేది. ఆ నీళ్ళే తాగేవాళ్ళు మన అమీర్పేట ఇటు సైడ్ వాళ్ళందరూ. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ? నీళ్లు తోడే విధానం కూడా చక్కగా ఉంది. ట్యాంకులు వెళ్తున్నాయి, నీళ్లు ఇప్పుడు అమ్ముకుంటున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ ఒక పార్క్ అనేది వెలిసేపటికి ఆ నదికి ఎంత అందం వచ్చింది, ఎంత విలువ ఉంది. ఇప్పుడు సేమ్ అంతే. గాంధీ గారి బొమ్మ పెడతంలో తప్పేముంది? మీరు అన్ని విగ్రహాలు పెట్టుకున్నారు కదా, మీరు పెట్టలేదు విగ్రహాలు అలవాటు చేసిందే మీరు. అభివృద్ధి అని విగ్రహాలు అన్నీ అలవాటు చేసిందే మీరు. మరి అట్లాంటప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఒక గాంధీ పేరు ఉండటం తప్పేముంది తెలంగాణలో? అభివృద్ధి అయిన చోట ఎందుకు, అభివృద్ధి కాని చోట ఏమన్నా చేస్తే అభివృద్ధి అయిందని చెప్పుకో. ఎవరన్నారమ్మా అభివృద్ధి అయిందని? అన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్తే అభివృద్ధి అయిందని ఎవరన్నారు? అప్పులు తీర్చాలంటే ఎట్లా? ఏదో పెట్టాలి. ఒక రూపాయి ఆదాయం 5,000 కోట్లు కేటాయించారు, దానికి అయ్యిద్దని చెప్పారు. గవర్నమెంటే మొత్తం ఇచ్చేసిందని ఎవరైనా చెప్పారా? గవర్నమెంట్ సొమ్మంతా పెట్టేస్తుందని ఎవరైనా చెప్పారా? రాజకీయ నాయకులు ఉన్నారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తిన్నవాళ్ళు ఉన్నారు తెలంగాణలో. తెలుసా మీకు? 60 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఎంతో పెద్ద నాయకులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు ఇస్తారు 10 కాదు 50 కోట్లు ఇస్తారు, 100 కోట్లు ఇస్తారు ముందుకు వచ్చి గాంధీ గారి బొమ్మ అంటే. వాళ్ళ ప్రోత్సాహం తేవడానికే, వాళ్ళని బయటికి నడిపించడానికే రేవంత్ రెడ్డి అన్న కష్టపడుతున్నాడు. వీడియోలు అన్ని బయట పెడుతున్నాడు అన్ని. అంతే. ప్రజల సొమ్ము ప్రజలకి ఖర్చు పెడడానికే సరిపోవట్లా. ఏది గవర్నమెంట్ ఎంప్లాయర్లకే డైరెక్ట్గా పెట్టేవాడికి వాళ్ళకే కట్ అవుతున్నాయి. నాకు రూపాయి రావట్లేదు చేతికి. మరి నాకు రూపాయి రావట్లేదు అని కళాఖండం చూస్తున్నాడమ్మా. అట్లా జనం సొమ్ము ఎందుకు ఖర్చు పెడతాడు? కానీ కనబడని సొమ్ము ఉంది. బ్లాక్ మనీ అంటారు తెలుసా? నోట్ల రద్దు వల్ల కొంతే రద్దు అయింది, కానీ బంగారం రూపంలో చాలా ఉంది. వాళ్ళ అభిమానాన్ని గురించి వాళ్ళు బయటికి తెచ్చి హైదరాబాద్ గ్రేటర్ సిటీకి ఇంకొక రూపాయి ఆదాయం చూపిపోతున్నాడు. ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఉంది, 10 రూపాయలు టికెట్, వెళ్ళేది GHMCకేగా. మరి సేమ్ అట్టాగే గాంధీ గారి బొమ్మ పెడితే చూస్తానికి ఎంతో మంది వస్తారు. ఇప్పుడు గుజరాత్లో పెట్టాడు ఆయన బొమ్మ. ఆయన ఎంతో చేశాడు గుజరాత్కి, కానీ దేశానికి తెలియదు. తెలుసా దేశానికి ఎవరైనా? ఆ బొమ్మ పెట్టినాక ఎవరు ఈయన ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ముందు తరాలు చెప్పుకునే విధంగా గాంధీ గారి గురించి కూడా ఉండాలి. గాంధీ గారి గురించి ఇష్టం లేని వాళ్ళు నోటు ఎందుకు వాడుతున్నారు? వాడమాకండి. మీరు మీ రూపాయలు ఉన్నాయి కదా, దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా, 100 రూపాయల నోటు, 500 నోట్లు, వాడమాకండి. ఎందుకు వాడుతున్నారు మీరు? నీ ఇష్టంగా నీకు గొప్పవాళ్ళమ్మా, నీ ఇష్టం నాకు గొప్పవాళ్ళు. నాకు గాంధీ గొప్పవాడు, సోనియా గాంధీ నాకు తెలంగాణ ఇచ్చిందన్న ఫీలింగ్లో ఉండారు తెలంగాణ వాళ్ళు. మరి ఆ ఫీలింగ్ పోకుండా ఉండాలంటే గాంధీ బొమ్మ పెడుతున్నారు. మరి దానిలో తప్పేముంది? అంత పెద్ద సచివాలయం కట్టావు, తెలుగు తల్లి బొమ్మ పెట్టావా? వచ్చిన కానీ పెట్టాడు బొమ్మ. ఎంత పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఎన్నో అన్నారు, ఎన్నో విమర్శలు చేశారు, ఆ కలర్ వేశారు, ఈ కలర్. ఒక తల్లిని గుర్తించాడు కదా, తెలుగు తల్లిని. మరి సేమ్ అంతే. గాంధీ తనను పెట్టిన తర్వాత కూడా ఇట్లాంటి విమర్శలు చేసే వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చుంటారు. కావాల్సినంత బ్లాక్ మనీ ఉందన్న దేశ ప్రధాని దక్షిణ భారతదేశానికి ఏమి ఇవ్వట్లా తెలుసా? 10 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కేటాయించట్లా కేంద్ర బడ్జెట్లో. ఎవరైనా అడుగుతున్నారా? అవసరం లేదు, ఎవరికి వాళ్ళకి సరిపోతున్నాయి. కావాల్సినంత బ్లాక్ మనీ దక్షిణ భారతదేశంలో దాగుంది, దాన్ని ఉపయోగించుకోండి. మీరు దాసి వేస్ట్ అని మోడీ గారు కూడా చెబుతున్నారు. అదే విధానంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు సాగుతున్నారు, ఉపయోగిస్తాయి అమౌంట్ని. అంతే. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేవు, నియామకాలకి డబ్బులు లేవు, వీటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరన్నారమ్మా? ఇంతకుముందు స్టూడెంట్ ఇనమ్మా స్టూడెంట్లు ఎంత రభస. తెలంగాణ పుట్టిందే స్టూడెంట్ల నుంచి. ఎందుకు కాల్ చేయట్లా? ఉస్మానియా యూనివర్సిటీ అంటే రగిలిపోయేది, నువ్వు ఫీజులు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అంటే. ఎందుకు రగిలిపోవట్లా? ఎవరు పనులు చేసుకుంటున్నారు, జాబుల కోసం ట్రై చేసుకుంటున్నారు. గవర్నమెంట్ జాబులు వదలటం లేదని బాధలో ఉన్నారు. అంతమించి ఏముంది? నేను చెబుతున్నానమ్మా, నేను ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నా. ఫీజు వేయలేదని చెప్పేసి 2011లో ఎంత రభస అయింది, ఎంత రభస చేశారు బయటకు వచ్చి. ఆ విషయం నేను చూశాను కాబట్టి ఇప్పుడు ఎవరు రావట్లా, ఎటువంటివి లేవు. చిన్న చితికైతేనే మన సోషల్ మీడియాలో వచ్చేసింది కదా, 10 మంది పోగైనా సోషల్ మీడియాలో వచ్చేసింది. మరి ఏవి రావట్లేదంటే మేము అదే అనుకుంటున్నాం. గవర్నమెంట్ సూపర్గా సాగుతుంది కాబట్టి పంచాయతీ రిజల్ట్ బాగుంటాయి. రేపు గ్రేటర్ హైదరాబాద్ రిజల్ట్ కూడా వస్తాయి. అయిపోయింది కానీ రైతు భరోసా అది వేస్తానన్నాడు కళాఖండగా. మున్సిపాలిటీ అయిన కానీ వేస్తానన్నాడు. మరి గ్రేటర్ హైదరాబాద్ మధ్యలోనే వేయచ్చు అమౌంట్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తా అని 4 సార్లు అన్నాడు. వేస్తాడమ్మా, తొందరగా ఉండాలి కదా. ఏటువంటి మా కేసీఆర్ లాగా, ఆయన పేరు మల్లారెడ్డి గారు 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలకి వేసారంట. ఆయన గర్వంగా చెప్పాడు. చెప్పచ్చు అట్లా? 500 ఎకరాలు ఉంది నాకు, 500 ఎకరాలకి వేసాడని ఆయన చెప్పాడు. మరి అది ఎంత మట్టి కరెక్ట్ మీరు ఆలోచించండి. అంత ఆ మాట చెప్పొచ్చా ఆయన? అసలు అన్నీ వేయచ్చా? అంత అమౌంట్ వేయచ్చా? మరి మీరు అర్థం చేసుకోండి. హైదరాబాద్కి ఆదాయం ఉందమ్మా,
తెలంగాణకి హైదరాబాద్ ఆదాయం 60 సంవత్సరాల తెలుగువారి కష్టం జరుగుతుంది, భయంకరంగా ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని ఉపయోగించాలి, ఇంకా డెవలప్మెంట్ చేయాలి, జిహెచ్ఎంసీని ఇంకా ఎక్కువగా పెంచాలి అనే ఉద్దేశంతోనే పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎదిరించే వాళ్ళు, నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.